ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం కాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి 11వ అధ్యాయము 7వ వచనం. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగానున్నది. ఆమెన్, హల్లెలూయా. దావీదు కుమారుడైన యెరూషలేముకు రాజైన ప్రసంగి గారు సూర్యుని క్రింద నరుడు పాటలు అంత వ్యర్థమని మనకు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేయుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా సూర్యుని సృష్టించకపోతే అంతా చీకటిమయముగా ఉండేది. చీకటిలో, అంధకారములో మనిషి ఎలా జీవిస్తాడు? దేవుడు ఒక ప్రణాళిక చొప్పున సూర్యచంద్ర నక్షత్రాలు తయారు చేసి ఉన్నారు. భూమిపై మనిషి తన మనుగడను కొనసాగించాలి అని, భూమి మీద మానవుడు జీవించాలని, తన జీవనోపాధి కొనసాగించాలని దేవుని ప్రణాళిక. ప్రియ సహోదర సహోదరి, వెలుగు మనోహరమైనది. వెలుగులో ప్రతి ఒక్కటి స్పష్టముగా కనిపిస్తుంది, తేటగా కనిపిస్తుంది. ప్రియ సహోదర సహోదరి, మన జీవనోపాధిని కొనసాగించాలంటే వెలుగు ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదర సహోదరి, ప్రస్తుత కాలంలో విపరీతమైన ఎండలు కాస్తూ ఉన్నాయి. విపరీతమైన వేడిగాలులు, భయంకరమైన తీవ్రమైన వేసవి వాతావరణం మనిషి యొక్క మనుగడకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కావున ప్రియ సహోదర సహోదరి, మన యొక్క పనులన్నీ పెందలకడని లేచి 12 గంటల లోపుగా మన పనులన్నీ ముగించుకోవాలి. మధ్యాహ్న సమయంలో బయటికి అటు ఇటు తిరగకూడదు. మరలా వాతావరణం చల్లబడిన తర్వాత సాయంత్ర సమయంలో మన యొక్క పనులు చూచుకోవాలి. ప్రియ సహోదర సహోదరి, మూర్ఖముగా ఎండలో తిరగవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తిరగవద్దు. మన ఆరోగ్యము మన చేతిలో ఉన్నది కాబట్టి మనము జాగ్రత్త వహించాలి. ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యము తెలియజేస్తుంది, వెలుగు మనోహరమైనది. మానవుడు పుట్టుకతోనే పాపి కనుక పెరిగి పెద్దవాడై యేసయ్య దేవుడని గుర్తెరిగి ఆయన వాక్యము చొప్పున యేసయ్యను నమ్ముకొని బాప్తిస్ము పొంది రక్షింపబడి జీవించేవారు వెలుగు సంబంధులు. మనము నమ్ముకున్న మన దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, దేవుని అంగీకరించినప్పుడు, దేవుని గుర్తించినప్పుడు, లోకముతో ఏకమై జీవించినప్పుడు, అజ్ఞానుల వలె జీవించినప్పుడు, లోక సంబంధమైన త్రాగుడు, జూదము, వ్యభిచారము మొదలగు చెడుక్రియలతో జీవించినప్పుడు మనము చీకటి సంబంధులము, అపవాది సంబంధులము. నిత్య నరకాగ్నికి కొనుపోబడే మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన విలువైన రక్తమును, అమూల్యమైన రక్తమును, నిర్దోషమైన రక్తమును మన కొరకు, మన పాప దోషములను రూపుమాపుటకు మనలందరినీ ప్రేమించి మనకు పడవలసిన శిక్షను ఆయన పొంది ఉన్నారు. ఏ దోషము చేయని యేసయ్య, ఏ పాపము చేయని యేసయ్య నా పాప విమోచన నిమిత్తము ఆ కలువరిగిరిలో రక్తమును కార్చి ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. ప్రియ సహోదర ప్రియ సహోదరి, పాపము అనే అంధకారములో, చీకటిలో ఉన్న మనలను ఆయన శిలువ మరణము ద్వారా మనలను వెలుగు సంబంధులుగా చేసి ఉన్నారు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరి నిజముగా వెలుగు మనోహరమైనది, ఆనందకరమైనది, సంతోషకరమైనది. చీకటి దుఃఖకరమైనది, వేదనకరమైనది. ప్రియ సహోదర సహోదరి, ప్రసంగి గారు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు, సూర్యుని ప్రతి ఉదయం చూచుట కన్నులకు ఇంపుగా ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, ఈ వేసవి కాలంలో ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలి. సాధ్యమైనంత వరకు సమయం ఉన్నప్పుడు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, చల్లని మజ్జిగ తాగండి, ఆరోగ్యమును కాపాడుకోండి. మనము చీకటి సంబంధులము కాదు, వెలుగు సంబంధులము గనుక ఆ యేసయ్య బాటలో పయనించి ఆ దేవాది దేవుని దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.